మామ్నార్ మండల్ ధర్మపూర్ విలేజ్ మాది. నా పేరు గూడెం తిరుపతయ్య. నేను ఈరోజు ప్రజావానికి రావడం కారణం ఏంటంటే మా ఊర్లో కురుమూర్తి వైన్స్ అని చెప్పేసి అంటర్ విలేజ్లో రైచూర్కు దగ్గర వేయడం వల్ల దాని నుంచి పక్కనే గురుకుల జ్యోతిరావుపల్లి గురుకుల పాఠశాల ఉంది. దానిలో 500 నుంచి 700 మంది విద్యార్థులు ఉంటారు. దాని పక్కనే రైతు వేదిక ఉంటుంది. రైతుల ఓట్లు దానికి మీటింగ్లకు దీనికి వెళ్ళిపోతుంది. దానికి వైన్ షాప్ ఆపోజిట్టే మళ్ళీ శ్మశానం పట్టుకుంది. అదంతా ప్లే గ్రౌండ్ పిల్లలు ఆడుకోకుండా వేసి ఉంటుంది. దాన్ని మొత్తం సాయంత్రం పూట మధ్యాహ్నం అయిన వాళ్ళు అంతా సీసాలు వడగొట్టడము అంతా గలీజ్ చేయడం, పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు పుచ్చుకోపోవడం అట్లాంటి చాలా ప్రాబ్లం జరుగుతుంది. అసలు ఆడ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది అనేసి మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని అడగడానికి వచ్చినాం. ఆమె కూడా స్పందించింది. ఎందుకంటే ఇటువంటి ప్లేస్లో వైన్ షాప్ ఎట్లా పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి ఎక్సైజ్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. ఎందుకంటే మద్యం దుకాణం అనేది ఊరికి ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే అందరికి ఇబ్బంది లేకుంటుంది. అది ఇంకోటి ఏమవుతుందంటే కరెక్ట్ డౌన్ ఉంది, రైచూర్ రోడ్ డౌన్ ఉంది, డౌన్ పక్కనే వైన్స్ ఉంది, అక్కడ స్కూల్ ఉంది. ఇప్పుడు మద్యం తాగిన వాళ్ళు కూడా రోడ్ ఎక్కితే కంప్లీట్గా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మొన్న కూడా ఒక ప్రమాదం జరిగింది. కారు కొట్టింది. మీన్కి వైన్ షాప్కి వెళ్ళి వస్తుంటే కారు కొట్టింది. దానివల్ల పిల్లలకు విద్యార్థులు ఫ్యూచర్ భవిష్యత్తున్న విద్యార్థులు వాళ్ళకి పరిస్థితి ఏంది, ఆడుకునే గ్రౌండ్ లేకుండా అయిపోయింది. ఇంకోటి వైన్ షాప్ పక్కన ఉండడం వల్ల పిల్లలు కూడా ఒక మధ్యాహ్నానికి అలవాటు పడితే ఎంత పరిస్థితి ఘోరమైన పరిస్థితి. మనం ఇది రాజ్యాంగంలో ఇదే మనం చేసే పని. ఇంకటి ఒక వైన్స్ అనేది ఏడియాలు అనేది ఎక్సైజ్ వాళ్ళు చూసుకోవాలి, అధికారులు చూసుకోవాలి. ఏడాది తెచ్చిపెట్టడము విద్యార్థి సంస్థ పక్కల రైతు వేదిక పక్కల రోడ్కు దగ్గర వైన్స్ వేసి ఈరోజు పిల్లలని భయగృహాల ప్రాంతం చేస్తున్నారు. పిల్లలను బెదిరిస్తున్నారు. తాగిన వాళ్ళు మద్యం చేయించినోడు లాక్కుంటారు. కాబట్టి మేము వెంబడే దాన్ని తక్షణమే అడికెళ్ళి తీసేయాలని చెప్పేసి మేము ధర్మపురం గ్రామ ప్రజలను కోరుతున్నాం. ఇప్పుడు వైన్ షాప్ అక్కడ ప్లేసు పర్మిషన్ ఉందా లేదా అంటే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే పొరపాటు అని మేము అనుకుంటున్నాం. మొత్తం మేము వ్యతిరేకిస్తే మీకు పర్మిషన్ ఉంది, మీరు ఏం చేస్తారు చేసుకోకుండా అన్నట్లుగా మాట్లాడినారు వైన్స్ వాళ్ళు. దానివల్ల వీళ్ళని అడిగాడు ఏంది గవర్నమెంట్ని అడుగుదాము, జిల్లా కలెక్టర్ గారిని అడుగుదామని చెప్పేసి మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది.